తమ ప్రభుత్వంలో ఎక్కడ ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగులు ఉండవని గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్లను పసుపుమయంగా మార్చారు. అసెంబ్లీ సాక్షిగా తాము చెప్పిన మాటలకు రోజుల వ్యవధిలోనే త్రిలోదకాలు ఇచ్చారు. అన్నా క్యాంటీన్లకు పసుపు రంగులు అద్దుతున్నారు కూటమి నేతలు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్న అన్నా క్యాంటీన్పై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దాదాపు 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. అయితే రీసెంట్గా మండలి సమావేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం పూర్తిగా జెండా కలర్లతోటి కార్యాలయాలన్నీ మార్చింది, స్తూపాలు మార్చింది, లేకపోతే సచివాలయాలను రంగులు మార్చారని చెప్పారు. కానీ అన్నా క్యాంటీన్లు పూర్తిగా పసుపుమయంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మన వెనకాల చూడొచ్చు, ఆ వెనకాల పూర్తిగా అన్నా క్యాంటీన్ ఉంది. పూర్తిగా పసుపుమయంగా అన్నా క్యాంటీన్ అయితే మారింది. పూర్తిగా టీడీపీ కలర్లోకి అన్నా క్యాంటీన్లు అయితే మార్చిన పరిస్థితి. ప్రభుత్వాధినేతలు చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు ఒకటి అనే విధంగా ఈ విధానం ఉన్నదని మనకు అర్థమవుతుంది. మనం చూస్తున్న అన్నా క్యాంటీన్ గతంలో గ్రామ వార్డు సచివాలయంగా ఇక్కడ సేవలు అందించింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఇక్కడి నుంచే ప్రజలు సేవలు అందుకున్నారు. ప్రతి సంక్షేమం కూడా ఇక్కడి నుంచే వాళ్ళకి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు ఉన్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ గ్రామ వార్డు సచివాలయాన్ని ఖాళీ చేయించి అన్నా క్యాంటీన్లకి మళ్ళీ తిరిగి ఇచ్చారు. పూర్తిగా నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ఆగస్టు 15 నుంచి కార్యాలయం పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అన్నా క్యాంటీన్ నిర్వహణకి కూడా ప్రభుత్వం పెద్దగా వెచ్చించే పరిస్థితి అయితే కనబడలేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన కలెక్టర్ల సమావేశంలో సైతం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. విరాళాల సేకరణ చేయాలి, దాతలను పట్టుకోవాలి, దాతల నుంచి ఫండ్ సమకూర్చి అన్నా క్యాంటీన్ నిర్వహణ చేయాలి. టీడీపీలో తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా 1500 కోట్ల కార్పస్ ఫండ్ ఉందో అదేవిధంగా అన్నా క్యాంటీన్లకు కూడా ఒక ఫండ్ను సమకూర్చాలి. దాని ద్వారా నిరుపేదల కేంద్రకి భోజన సౌకర్యాలు కల్పించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలు భోజనం అని చెబుతున్నాయి. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విరాళాల సేకరణకి టీడీపీ పూనుకుంది. అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా పసుపుమయంగా మార్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా టీడీపీ జెండా కలర్ ఏవైతే ఉందో పసుపు, ఆ పసుపుని అన్నా క్యాంటీన్లు అన్నింటికి కూడా వేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు 183 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15 ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నాడు. ఈ 183 అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా పసుపు కలర్లోకి మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మేము రంగులేయమని చెబుతూ ఒక పక్క చెబుతున్నారో మరో పక్క దాన్ని పక్కన పెడుతూ పూర్తిగా దానికి విరుద్ధంగా రంగులు ఎల్లో కలర్స్ తోటే ఈ అన్నా క్యాంటీన్లు అయితే మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.